నమస్తే, నేను మీ రాజశేఖర్. ఇక తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట కింద ఏవైతే 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిపోయినాయో వాటికి నిన్న నామినేషన్లు అయితే వేయడం జరిగింది. ఇకపోతే కాంగ్రెస్ నుండి 3, సిపిఐ నుండి 1, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుండి 1, మొత్తానికి 5 నామినేషన్లు అయితే వేయడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ అందరూ కూడా ఏకగ్రీవమే అవుతారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుండి 1, సిపిఐ నుండి 1, సిపిఐ అయితే కొంచెం అటు ఇటు ఉంటుంది. ఇక కాంగ్రెస్ నుండి మాత్రం మొత్తానికి 3 నామినేషన్లు అయితే వేయడం జరిగింది. ఇక ముఖ్యంగా మనము రోజు కూడా ఈనాడు, వెలుగు దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు చూసుకున్నాం. ఇవాళ సాక్షి దినపత్రికలో ఒకసారి ముందుగా వార్తలు చూసుకుందాం. ఇకపోతే తమిళులు అనాగరికులు అంటూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మొత్తానికి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి దుమారానికి తెరలేపినాయంటూ సాక్షిలో ప్రచురితమైనటువంటి వార్త. ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇంకొకటి, రాహుల్ గాంధీకి సంబంధించి ఈసీ తీరుపైన అన్ని అనుమానాలే వస్తూ ఉన్నాయట రాహుల్ గాంధీకి. ఎందుకంటే ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ ఓడిపోతూ ఉన్నాడు. మరి ఓటమికి కారణం కాంగ్రెస్ వైఫల్యాలు అని చెప్పలేక ఈసీ మీదనే డౌట్లు వస్తూ ఉన్నాయట రాహుల్ గాంధీకి. ఇకపోతే ఓటర్ల జాబితాలో అవకతవకలు, ఇక నకిలీ ఓటర్ కార్డులు, ఓటర్ల తొలగింపు అంశాలను కూడా ఇక విపక్ష పార్టీలన్నీ లోక్సభలో ఇక మొత్తానికి లేవనెత్తాయట. ఏంటి ఓటర్ల తొలగింపు, నకిలీ ఓటర్ కార్డులు ఉన్నాయట, నకిలీ ఓటర్ల కార్డులు. ఇక వీసీలు మొత్తానికి ఈసీ తీరుపైన అన్ని అనుమానాలే వస్తూ ఉన్నాయి రాహుల్ గాంధీకి. ఓటమి దగ్గరకు వచ్చేసరికల్లా ఇక సంస్థనే తప్పుపడుతుండు రాహుల్ గాంధీ ఏకంగా. ఇకపోతే ఇక్కడ చూస్తే ఇంకొక విషయం, ఇక ఇవి మన లలిత్ మోదీ పాస్పోర్ట్ రద్దు అంట. ఇక కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ మొత్తానికి. ఇకపోతే కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపేది నేనే. ఇగో కేసీఆర్ను కొట్టింది రేవంత్ రెడ్డినట, గద్దె దింపేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినట. ఈయనొక్కడు ఓటేయకపోతేనే కేసీఆర్ గద్దె దూతడేమో. కేసీఆర్ను కొట్టింది నేనే, గద్దె దింపేది నేనే అని పలుకులు పలుకుతూ ఉన్నాడు, చిలక పలుకులు. మరి కేసీఆర్ను గద్దె దింపేంత పెద్ద హీరో, పెద్ద మనిషినే. కేసీఆర్ మళ్ళీ ముంగడికి వస్తుండని భయంతో గద్దె దించేంత మొగోని నేనే అంటుండు. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది నేనే, నువ్వే ఇచ్చినావు. పార్లమెంటు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చింది రేవంత్ రెడ్డి నట కేసీఆర్కు. ఇది నిజమేనా? కేసీఆర్కు గుండు సున్నా ఇచ్చింది రేవంత్ రెడ్డినా? మరి నాది ముఖ్యమంత్రి స్థాయి, ఆయనది మాజీ సీఎం స్థాయి. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, వాస్తవానికి బాగానే చెప్పినావు, నీది ముఖ్యమంత్రి స్థాయి, ఆయనది మాజీ ముఖ్యమంత్రి స్థాయి. మరి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు కదా. నువ్వు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఏం పనిచేస్తలేవని తిట్ల పురాణాన్ని చల్లుతా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అదే మాజీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు. మరి ఇక్కడ బలమైన నాయకుడు కావాలా? స్థాయి ఎవరిది, హోదా ఎవరిది, అది కావాలా? నీకేదో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి పదవిని కట్టబెడితే రాష్ట్రాన్ని ఏదో ఉద్ధరించి బాగుపరుస్తావంటే, అట్లా కాకుండా తెలంగాణ రాష్ట్ర నీళ్ళని తీసుకుపోయి ఏపీకి అప్పచెప్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర నీళ్ళన్నీ ఏపీ చంద్రబాబు నాయుడు తీసుకుపోతూ ఉంటే ఈయన కళ్ళు అప్పగించుకొని చూస్తూ ఉన్నాడట. నాకు సంబంధం లేదన్నట్టుగా. ఇచ్చిన హామీలు నెరవేరలే, 6 గ్యారెంటీలు నెరవేరలే. ఇగో ఇది పరిస్థితి, రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇగో ఇట్లా ఉన్నది. మళ్ళీ నాది ముఖ్యమంత్రి స్థాయి, కేసీఆర్ది మాజీ ముఖ్యమంత్రి స్థాయి. ఈ పొంతనలకు, ఈ పొగడ్తలకు, ఈ చెప్పుకోవడాలకైతే ఏం తక్కువ లేదు రేవంత్ రెడ్డిది. ఇక విలేకరులతో ఇష్ట గోష్ఠిలో రేవంత్ రెడ్డి మాట్లాడిందంట. ఇక కేసీఆర్ చెల్లని రూపాయి, ఆయన గురించి మాట్లాడటం వృధా. మరి ఎందుకు మాట్లాడుతున్నాం? కేసీఆర్ చెల్లని రూపాయి అన్నప్పుడు మరి కేసీఆర్ గురించి, ఆయన మాజీ ముఖ్యమంత్రి, నేను ప్రజెంట్ ముఖ్యమంత్రిని, మరి కేసీఆర్తోనే ఎందుకు పోల్చుకుంటున్నావు? ఆ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీ పని నువ్వు చేసుకుంటా పో. రాష్ట్రంలో ప్రజలంతా అదే అంటుర్రు, రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తుర్రు అని చెప్పుకుంటారు. ఒకసారి ప్రజల మధ్యలోకి వెళ్తే నీకు తెలుస్తుంది మరి రేవంత్ రెడ్డి గురించి ప్రజలు ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎట్లా ఉన్నది పరిస్థితి, దాని మీద ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అనేది ప్రజల మధ్యలోకి పోతే నీకు అర్థమవుతుంది. అక్కడ ఇక్కడ స్టేజ్ల మీద మాట్లాడి కౌంటర్లు వేయడం కాదు. ఇక బీఆర్ఎస్కు తెలంగాణలో సంబంధం లేదు, బీఆర్ఎస్ కట తెలంగాణతో సంబంధం లేదట, రేవంత్ రెడ్డికే ఉన్నట్టుంది సంబంధం. రాష్ట్రానికి ఏమి జరగొద్దని ఆ పార్టీ నేతలు కోరుకుంటున్నారు.
రాష్ట్రానికి ఏమి జరగొద్దని. రాష్ట్ర అభివృద్ధి కోసం 39 సార్లు కాదు 99 సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా. ఎందుకు పోతున్నావు? 39 సార్లు పోయిందంటే ఇప్పటికీ రాష్ట్రం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి 39 సార్లు పోయిండట. 39 సార్లు పోయి 3 రూపాయలు కూడా తీసుకురాలే. ఎందుకు పోతుండో ఏమో. విమానాల ఖర్చులు వేస్ట్, పోవడం రావడం. మరి ఢిల్లీకి పోయి ఏం జరుగుతుంది, మరి అక్కడ ఏం చేస్తుందని ప్రజలకైతే చెప్పాలి కదా. మరి మీకోసం నేను ఢిల్లీకి పోతున్నా, ఈ పని కోసం పోతున్నా, ఈ పని కోసం మాట్లాడుతున్నా, అది మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరిగే పని ఇది అని చెప్తే మాకు కూడా అర్థమైపోతుంది. నువ్వు 39 సార్లు ఢిల్లీకి పోతే మేమేమంటాం? నువ్వు నిజంగా 99 సార్లు పోయినా మేమేమనం. కానీ మాకు మంచి చేస్తే మాట్లాడం. మంచి చేయకపోతే నువ్వు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినా నిందించాల్సిందే. 39 సార్లు పోయి 3 పైసలు కూడా తెలియదట. కేంద్రం నుంచి వచ్చిన నిధులపైన కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం. ఇక కావాలన్న సీఎం తెలంగాణ నుంచి వెళ్ళిన ఇక దానికంటే కేంద్రం నుంచి ₹1 ఎక్కువ వచ్చినా ఇక సన్మానం చేస్తానంటూ సవాల్. కేంద్రం నుంచి వచ్చిన నిధులపైన కిషన్ రెడ్డి చర్చకు సిద్ధం కావాలన్న సీఎం. కిషన్ రెడ్డి మీద పడ్డాడు. మళ్ళీ కేసీఆర్ విడిచిపెట్టిండు, కిషన్ రెడ్డి మీద పడ్డాడు. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల కోసం కిషన్ రెడ్డి సిద్ధంగా ఉండు, చర్చించుకుందాం అంటుండు. ఇదేనా రేవంత్ రెడ్డి పాలన? ఆయన సన్మానం చేస్తాడట. ₹1 ఎక్కువ వచ్చినా సన్మానం చేస్తానంటూ సవాల్. ఏది కిషన్ రెడ్డికి ₹1 ఎక్కువ వచ్చినా సన్మానం చేస్తానంటూ సవాల్ విసురుతా ఉన్నాడు ఆ కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఇట్లా ఉన్నది రేవంత్ రెడ్డి పాలన. ఇకపోతే సభ హుందాతనం పెరిగేలా ఏర్పాట్లు చేయండి అంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణలో అన్ని అంశాల అధికారులు యంత్రాంగం సహకరించాలని కూడా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఇక సూచించారు. ఇక సభ హుందాతనం పెరిగేలా ఏర్పాట్లు చేయాలన్నారు. మొత్తానికి సభ హుందాతనం పెరిగేలా ఏర్పాట్లు చేయాలంటూ గడ్డం ప్రసాద్ కుమార్కు సూచించినటువంటి సభ హుందాతనం కూడా పెరగాలని చెప్పినటువంటి అంశం. ఇక ఎవరు ఇకపోతే 5 ఎమ్మెల్సీలు ఏకగ్రీవమే. కాంగ్రెస్ నుండి 3, సిపిఐ నుండి 1, అట్లాగే బీఆర్ఎస్ నుండి 1, మొత్తం 3 కూడా ఏకగ్రీవం కాబోతున్నారు. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం నామినేషన్ల గడువు కూడా ముగిసే సమయానికి 5 స్థానాలకు గాను ఇక ప్రధాన రాజకీయ పార్టీల నుంచి 5 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. సభలో ఉన్నటువంటి ఇక బలాలను కూడా బట్టి 3 అధికార కాంగ్రెస్కు, 1 బీఆర్ఎస్కు ఇక దక్కడం మొత్తానికి ఖాయమని కూడా చెప్తున్నటువంటి అంశం. 1 బీఆర్ఎస్కు, 3 కాంగ్రెస్కు. ఆర్థిక ఇబ్బందులకు కుటుంబం బలి అయిపోయిందంట. ఆర్థిక ఇబ్బందులకు 4 సభ్యులు కుటుంబం బలైనటువంటి విషాద సంఘటన ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఇక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు అంతకుముందు తమ 2 పిల్లలు విషం ఇచ్చినట్లు కూడా అనుమానిస్తున్నారు. భార్యాభర్తలు ఉరేసుకొని చనిపోయారట. ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళకంటే ఆ ఆత్మహత్య చేసుకోవడానికంటే ముందు ఆ 2 పిల్లలకు కూడా విషం ఇచ్చినటువంటి అంశం అంట. ఇక సొరంగంలో ముమ్మరంగా తవ్వకాలు. ఎస్ఎల్బిసి టనల్కి సంబంధించి ఆ సొరంగంలో ఆ 8 మంది ఆచూకీ ఇంతవరకు దొరకలే. ఇంకా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తారు? ఆ 8 మంది ఎప్పుడు దొరుకుతారో, ఎప్పుడు వాళ్ళ ఆచూకీ దొరుకుతుంది, మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ స్థితిలో ఉన్నారు, ఎంత బాధపడుతున్నారు? ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దీని మీద ఫోకస్ చేయడం తెలియదు. ఏమున్నా ఎన్నికలు, సభలు, కేసీఆర్ను నిందించడం, హరీష్ రావును నిందించడం, కేటీఆర్ను నిందించడం, ఇట్లాంటి అంశాల మీదనే పోరాటం చేస్తాడు. కానీ రాష్ట్ర ఇబ్బందుల మీద ఒక్కసారి కూడా నోరెత్తి మాట్లాడే పాపాన బొడినే. మొత్తానికి ఎస్ఎల్బిసి సొరంగంలో మిగిలిన 7 కార్మికులను కూడా వెలికి తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ప్రమాద స్థలంలో ఆదివారం ఇక టీబీఎం ఆపరేటర్ ఇక గురుప్రీత్ సింగ్ ఇక మృతదేహం లభించిన ఇక D2 పాయింట్ సమీపంలో తవ్వకాలు జరుగుతున్నాయట. మొత్తానికి ఒక మృతదేహం అయితే లభ్యమైందంట. ఇంకా 7 కోసం గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే గ్రూప్ మెయిన్స్ మార్కులు విడుదల. ఇక సబ్జెక్టుల వారీగా వెబ్సైట్లో ఉంచినటువంటి TGPSC మొత్తానికి అభ్యర్థుల వారి లాగిన్ ద్వారా ఇక చూసుకోవాలని కూడా వెల్లడి. 16వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే అందుబాటులో. ఇక అభ్యంతరాలు ఉంటే రికౌంటింగ్కు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రికౌంటింగ్ పూర్తయిన తర్వాతే ఇక జనరల్ ర్యాంకింగ్స్ కూడా విడుదల చేస్తామని చెప్తున్నటువంటి అంశం. మొత్తానికి గ్రూప్ 1 మెయిన్స్ మార్కులు విడుదల చేయబోతున్నారట. ఇక హైటెక్ హంగులతో ఇక సమీకృత గురుకులాలు
హైటెక్ హంగులతోని సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారట. ఇక నాణ్యమైనటువంటి చదువుతో పాటు ఇక ఆకట్టుకునేటువంటి వసతులు ఉండేలా నిర్మాణాలు, ఇక విడివిడిగా అకాడమిక్ డార్మెటరీ, ఇక వంట భోజనశాల భవనాలు, ఇక అధ్యాపకులు ఇతర సిబ్బందికి కూడా క్యాంపస్లోనే భారీ క్వార్టర్లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు. మొత్తానికి హైటెక్ హంగులతో సమీకృతమైనటువంటి గురుకులాలు ఏర్పాటు చేయబోతున్నామని చెప్తారు. ఇక ఈ అన్నీ బాగానే ఉంటాయి, సమీకృతమైనటువంటి గురుకులాలు ఏర్పాటు చేయబోతున్నట్ట. మొత్తం టోటల్ అధ్యాపకులకు సంబంధించి ఇతర సిబ్బందికి సంబంధించి అందులోనే క్వార్టర్స్ ఏర్పాటు చేస్తారంట. ఇక విడివిడిగా అకాడమిక్ డార్మెటరీ, వంట భోజనశాల కూడా ఏర్పాటు చేస్తారట. ఇక రియల్ బ్రోకర్లతో రేవంత్ మొత్తానికి స్కామ్ చేస్తూ ఉన్నాడంట. మరి ఏం స్కామ్ చేస్తుండో, ఇక రేవంత్ రెడ్డి స్కామ్లు ఇంత అంత కాదు, అడ్డగోలుగా ఉంటాయి. ఇక రియల్ బ్రోకర్లతో రేవంత్ పెద్ద స్కామ్ చేస్తున్నాడంటూ కేటీఆర్ చెప్తున్నటువంటి అంశం. ఇక ఎఫ్ఎస్ఐ పైన పరిమితులు విధించి ఇక టీడీఆర్కు డిమాండ్ పెంచే కుట్ర చేస్తూ ఉన్నాడట. మొత్తానికి ఇన్సైడ్ ట్రేడింగ్ లాంటి ఈ కుంభకోణంపై ఇక ఈడీ, సిబిఐ విచారణ జరపాలి. కాంగ్రెస్లో బీజేపీ కోవట్టులు ఉన్నారన్నటువంటి రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ను ఉద్దేశించినవే. కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారట. ఇది ముఖ్యంగా అది రాహుల్ గాంధీ చెప్పిండు. రాహుల్ గాంధీ ఎందుకు చెప్పిండంటే, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లోపాయికారి ఒప్పందం నరేంద్ర మోడీతోని చీకటి ఒప్పందం చేసుకున్నాడట. ఆయనను ఉద్దేశించే రాహుల్ గాంధీ చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్లో బీజేపీకి సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారు అని ఇండైరెక్ట్లో చెప్పిండు. ముఖ్యంగా అందులో ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముమ్మాటికి. ఇకపోతే కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారన్న రాహుల్ వ్యాఖ్యలు రేవంత్ను ఉద్దేశించినవే. ఇక బీసీ రిజర్వేషన్ల పైన సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ఇక ఆమరణ దీక్ష చేయాలి. ఇది కరెక్ట్. బీసీ రిజర్వేషన్ల పైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో నిరాహార దీక్ష చేయాలి. ఆమరణ నిరాహార దీక్ష చేస్తాడు ఆయనకు అవసరం లేదులే. గవర్నర్ ప్రసంగం బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారు. ఇక మీడియాతో ఇష్టగోష్ఠిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశాలు. ఇకపోతే ఇక్కడ చూడరి, ప్రణయ్ హంతకుడికి మొత్తానికి పరువు హత్య కేసులో ఒకరికి మరణ శిక్ష, 6గురికి జీవిత ఖైదు. నల్గొండ జిల్లా 2వ అదనపు ఎస్పీ ఎస్సీ ఎస్టీ కోర్టు మొత్తానికి జడ్జి ఎన్ రోజా రమణి తీర్పునిచ్చేసిందట. మొత్తానికి 2018లో మిర్యాలగూడకు చెందినటువంటి ప్రణయ్, అమృత వర్షిణి ప్రేమ వివాహం. ఇక వారి కులాలు వేరు కావడంతో ఇక రగిలిపోయినటువంటి అమృత తండ్రి ఇక మొత్తానికి మారుతీరావు అమృత తండ్రి మారుతీరావు రూపాయల కోటి సుపారీ ఇచ్చి ఇక ప్రణయ్ హత్య పక్కా ఆధారాలతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ₹1 కోటి సుపారీ ఇచ్చి ప్రణయ్ని హత్య చేపించినాడంట. 2020లోనే ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు ప్రణయ్ను ఇక మొత్తానికి నరికిన సుభాష్ శర్మకు మరణశిక్ష, హత్యకు ప్లాన్ చేసినటువంటి తోడ్పడిన మరో 5గురి జీవిత ఖైదు. ఇక 78 మంది సాక్షులు, విచారణ 523 పేజీలో తీర్పు అంటూ మొత్తానికి వచ్చినటువంటి వార్త. ఇకపోతే ఈనాడులో చూస్తే ప్రణయ్ పరువు హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష, 6గురికి జీవిత ఖైదు విధించారు. ఇక గ్రూప్ సంబంధించి ఇక జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనిది కేసీఆర్ ఒక్కరేనట. వీళ్ళంతా శుద్ధిగా పనిచేస్తురా. కేసీఆర్ ఒక్కడు జీతభత్యాలు తీసుకొని పనిచేస్తలేడంట. రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తుండు. ఇక కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా పనిచేస్తారు, ఎమ్మెల్సీలు బ్రహ్మాండంగా పనిచేస్తారు జీతభత్యాలు తీసుకొని. ఒక కేసీఆర్ ఒక్కడే జీతం తీసుకొని పనిచేస్తలేడంట. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక తప్పులు తప్ప మాజీ మంత్రి కేటీఆర్లు చేసింది ఏమీ లేదు. ఇది వాస్తవమా? తప్పులు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పంటలు పండినాయి, రైతులకు రైతు బంధు పడింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, బీసీ బంధు, దళిత బంధు, ఇకపోతే ఇంకేంటి మంచిగా నీళ్ళు వచ్చినాయి, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులు రాష్ట్రంలో పెన్షన్స్ కూడా బ్రహ్మాండంగా వచ్చినాయి. ఏ ఒక్క వర్గం కూడా నిరుత్సాహపడలే. అట్లాంటి కేసీఆర్ పాలనను పట్టుకొని గతంలో కేసీఆర్ పాలనలో గత ప్రభుత్వంలో అప్పులు జరిగినాయి. మాజీ సీఎం కేసీఆర్ మొత్తం చేసింది కేటీఆర్, ఇక వీళ్ళంతా చేసింది మొత్తం అప్పులు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అప్పులు జరుగుతూ ఉన్నాయి. ఇచ్చిన హామీలు ఒక్కటి కరెక్ట్ లేవు, అన్నీ అప్పులే. మళ్ళా
అప్పులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పెట్టింది రూపాయి లేదు. అప్పులు మరి తెచ్చి ఏం చేసిండ్రు? వాటిని సవరించడానికే సమయం సరిపోతుంది. అబ్బా, ఇక నువ్వు 5 ఏళ్ళు సవరించుకుంటూనే ఉండు. కేసీఆర్ చేసిన తప్పులను సవరించుకుంటున్నాయి. కేసీఆర్ చేసిన తప్పు ఏంటంటే టీఎస్ ఉంటే టీఎస్ పెట్టడం వల్ల దాన్ని మార్చిండు టీజీగా. ఈయన అది సవరించిండు. సెక్రటేరియట్లో గేటును సవరించిండు. ఇకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సవరించిండు. ఈయన చేసిన పనులు ఇవి సవరించుకుంటూనే ఉన్నాడు తప్ప టీజీపీఎస్సి టీజీ ఇట్లా అన్నింటినీ సవరించుకుంటూనే ఈయన ఉన్నాడు, కాలం గడుపుతూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ దీన్ని సరిదిద్దడానికి సమయం సరిపోతలేదంట. ఏమన్నా చెప్పడానికి కొంచెం అంతా ఉండాలి. ఇక మోదీ ప్రకటించిన నిధుల్నే అడుగుతున్నాం. మీడియాతో ఇష్టగోష్ఠిలో రేవంత్ రెడ్డి మోడీ ప్రకటించిన నిధుల్నే అడుగుతూ ఉన్నాడట. నీకు మోడీ సహకరిస్తుండు, మోడీ మంచిగా వెనుకందలకెళ్ళి మోడీ ప్రోద్బలం నీకు ఉన్నదని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ తెలుసు. ముఖ్యంగా మీ ఓనర్ అయినటువంటి రాహుల్ గాంధీకే తెలుసు. మీ ఓనర్ ఉన్నాడు కదా రాహుల్ గాంధీ, ఆయనకు తెలుసు నువ్వు కోవట్టు అని, బీజేపీకి కోవట్టు అని ఆయనకు తెలుసు. కోలాహలంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు అయితే జరిగినాయి. ఇక టీడీఆర్ పేరుతో కుంభకోణానికి రేవంత్ తెరలేపుతా ఉన్నారట. జాతీయ విద్యా విధానం పైన రగడ జరుగుతూ ఉంది. మొత్తానికి తమిళనాడు రాజకీయంగా పిల్లమొగ్గ వేస్తోందన్న కేంద్ర మంత్రి ధరేంద్ర ప్రధాన్. మొత్తానికి ఆయన వ్యాఖ్యలపై డిఎంకే అభ్యంతరం. ఇక తమ రాష్ట్రంలో త్రిభాష సూత్రం చెల్లదని కూడా స్పష్టం. మంత్రి నోటిని అదుపులో పెట్టుకోవాలన్న స్టాలిన్. మొత్తానికి కెనడా ప్రధానిగా కార్ని. ఇక భారత్తో సంబంధాల పునరుద్ధరణకు హామీ. లలిత్ మోదీకి షాక్. ఇక వనాటు పౌరసత్వం రద్దు. ఇక ఛత్తీస్గఢ్ మాజీ సీఎం బఘేల్ ఆయన కుమారుడి నివాసాల్లో ఈడీ మొత్తానికి సోదాలు జరుపుతూ ఉన్నదట. ఇది ఈనాడులో వచ్చినటువంటి వార్త. ఇకపోతే వెలుగు దినపత్రిక చూసుకోండి. ఇక వెలుగులో ఏం రాతలు రాసుకొచ్చిర్రా. కాంగ్రెస్లో కేసీఆర్, కాంగ్రెస్లో ఎవరు కేసీఆర్కు సరిపోరు, ఎవరు సరిపోరు. రేవంత్ రెడ్డి అయితే కాలి గోటికి సరిపోడంట. ఇక ప్రణయ్ హత్య కేసు, కేంద్రం నిధులపైన చర్చకు సిద్ధమా? కిషన్ రెడ్డికి సవాల్ విసురుతా ఉన్నాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్. రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత వెళ్ళిందో ఎంత వచ్చిందో లెక్క తీద్దాం. గుజరాత్కు బుల్లెట్ ట్రైన్, మరి తెలంగాణకు ఏది? ఇక RRR సౌత్కు నిధులు ఏమైనా? రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి 99 సార్లు అయినా పోతా. నిధులు ఇవ్వకుంటే అక్కడ ఆమరణ దీక్షకైనా రెడీ. శవాలు లేస్తే కేసీఆర్, కేటీఆర్, హరీష్కు పైశాచిక ఆనందం. ఇక ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ఫామ్ హౌస్లో ఉండుడే కేసీఆర్ స్టేచరా. ఇకపోతే కేటీఆర్ ఓ పిచ్చోడట, ఆయన గురించి మాట్లాడడం అనవసరమట. ఇది కేటీఆర్ పిచ్చోడంట. అదే మాట్లాడుకుంటారు రాష్ట్రంలో. రేవంత్ రెడ్డికి ఇట్లా కళ్ళకు కనబడాలి కానీ కొడతాం వాడిని కొడతామంటారు ఒక్కొక్కరు. రాష్ట్రంలో మహిళలు అయితే కొన్ని చోట్ల వాడు ఏం చేసిండు, వాడు ఎందుకు వచ్చిండు అని మాట్లాడుతురు. ఇక బీజేపీ నేత లెక్క మందకృష్ణ మాట్లాడితే ఊరుకోం. ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఇక ఆపాలనడం ఏమిటి? కులగణనతోనే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ వచ్చాయని వ్యాఖ్య. కులగణనతోనే అన్ని పార్టీలు బీసీలకు ఎమ్మెల్సీ వచ్చినాయట. ఎమ్మెల్సీ స్థానాలు బీసీలకు అందినాయి కదా. ఎప్పుడో జరిగిన పరీక్షలకు ఇప్పుడు ఫలితాలు వస్తుంటే ఆపాలనం ఏమిటి? ఎవరు ఆపాలంటారు? ఇక కుంభమేళలో 869 మంది మిస్సింగ్. మొత్తానికి 869 మంది కుంభమేళలో మిస్సింగ్ అయిపోయారట. ఇక కుంభమేళలో తప్పిపోయి ఇప్పటికీ దొరకని 869 మంది కోసం ఇక ప్రయాగ్రాజ్ మొత్తానికి విధుల్లో వెతుకులాట ఇక కొనసాగుతున్నది. ఇక మేళాలో 35,000 మందికి పైగా తప్పిపోయినట్టు కూడా రికార్డుల్లో నమోదైంది. ఇక వీరిలో చాలామంది దొరికారట. ఇకపోతే రాబోయే రోజుల్లో టారిఫ్లు పెరగొచ్చు. కెనడా, మెక్సికో పైన విధించినటువంటి సుంకాలు రాబోయే రోజుల్లో మరింత పెరగొచ్చని కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇక రెసిప్రోకల్ ఇక టారిఫ్లు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇక బనకచర్ల విస్తరణ
ఇక బనకచర్ల విస్తరణనేనంట మొత్తానికి రోజుకు 18 టీఎంసీలు మళ్లించుకునేలా మొత్తానికి ఏపీ ప్లాన్ చేస్తూ ఉన్నది. బనకచర్ల విస్తరణతోని ఏపీ నీళ్ళు ఎత్తుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. రోజు 18 టీఎంసీల నీళ్ళు ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉందట, మామూలుగా లేదు. బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ విస్తరణకు 2005లోనే 305 జీవో, ఇక జీబీ లింక్ పేరుతో పాత జీవో మొత్తానికి దుమ్ము దులుపుతున్నటువంటి ఏపీ సర్కారు ఇప్పటికే శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ ఇక లైనింగ్ మొత్తానికి పనులు షురూ అయిపోయినాయి. పూర్తయితే 1,50,000 క్యూసెక్లకు ఇక ఎస్ఆర్ఎంసీ సామర్థ్యం. ఇక రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తీసుకెళ్లేటువంటి మరో కెనాల్. ఇక పోలవరం నుంచి మొత్తానికి 2 టీఎంసీల ఆ కెనాల్కు కూడా బనకచర్ల లింక్ అంట. ఇక ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఆయకట్టు రెడీ అయితే ఏపీని ఆపడం కష్టమే అంటున్నటువంటి ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. మొత్తానికి నీళ్ళెత్తుకపోయేటువంటి ఏపీ ఒక్కసారి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ ఆయకట్టు రెడీ అయితే దాన్ని ఆపడం చాలా కష్టమట. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇక రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు. డిఎంకే లీడర్లు అనగారికులట. మొత్తానికి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఇక రేవంత్ టీడీఆర్ స్కామ్ చేస్తూ ఉన్నాడట. మొత్తానికి 1,000 కోట్లు దోచుకుంటున్నారు, 4 బ్రోకర్లు దీనికోసం పనిచేస్తున్నారు. తక్షణమే టీడీఆర్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలి. బీజేపీ సోషల్ మీడియాలో ఎక్కువ, ఇక సొసైటీలో తక్కువ. హైదరాబాద్లో మీడియాతో కేటీఆర్ చిట్చాట్లో మాట్లాడినటువంటి అంశాలు. ఇకపోతే టీడీఆర్ పేరుతో 1,000 కోట్లతో ఇక భారీ కుంభకోణం జరుగుతూ ఉంది. త్వరలో తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా జరుగుతాయని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్నాం. ఇక అట్లాగే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇక అసెంబ్లీలో మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డి ఇకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఎమ్మెల్సీ స్థానాలు నామినేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇగో నామినేషన్ చూడరు ఇక్కడ, ఇది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నామినేషన్స్ కంప్లీటెడ్. మొత్తానికి తెలంగాణలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇగో ఇక్కడ కాంగ్రెస్ అట్లాగే అక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన 3 అభ్యర్థులు, ఇక హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, ఇక బీఆర్ఎస్ నుంచి నామినేషన్ వేసిన దాసోజు శ్రావణ్, ఇక హాజరైన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు. ఇక సిపిఐ నుంచి నామినేషన్ వేసిన నెల్లకంటి సత్యం, ఇక ఉద్యమకారునిగా అవకాశం దక్కిందన్న విజయశాంతి. ఇక మార్చి 20న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతాయట. మొత్తానికి మార్చి 20న ఇక్కడ కేటీఆర్ ఉన్నాడు, అట్లాగే హరీష్ రావు, మొత్తానికి దాసోజు బీఆర్ఎస్ నుండి దాసోజు శ్రావణ్ మొత్తానికి నామినేషన్ అయితే వేయడం జరిగింది. ఇకపోతే రేవంత్ రెడ్డి పాలన 2020 కమిషన్ పాలన. రేవంత్ రెడ్డి పాలన 2020 కమిషన్ పాలన లెక్క ఉందట. ఏ పని పూర్తి కావాలన్నా 20% కమిషన్ ఇవ్వాలి. ఇక 2020 మీద ఉన్న ప్రేమ రైతులపై లేదు. ఇక ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చినటువంటి కరువు అని చెప్తున్నటువంటి హరీష్ రావు. ఇక కరెంటు మొత్తానికి కటకట ఎండాకాలం వస్తూ ఉన్నది. ఎండాకాలంలో 24 గంటల కరెంట్ ఇవ్వాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నువ్వు కరెంటు కట్ చేసుకుంటా రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తే మాత్రం ఇంకా తాండవం ఎత్తుతారు. ఇప్పటికే కరెంటు చాలా చోట్ల వస్తూ ఉన్నది. హైదరాబాద్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు, తెలంగాణ ప్రజలకు మళ్ళీ చీకటి రోజులు రాబోతున్నాయి. 24 గంటల నిరంతర కరెంటుకు అంతరాయాలు, కరెంటు కోతలు, ఐటీ ఉద్యోగులు ఇబ్బందులు, ఇక విసిగెత్తిపోయి ఫిర్యాదు చేస్తున్న జనం, రోజులో 5 సార్లు పోయి వస్తున్న సరఫరా, ఇక సరఫరాలో లోపమా, అధికారుల నిర్లక్ష్యమా, ఇది కథ. పోతా ఉంది వస్తూ ఉంది, రోజుకు 5-6 సార్లు పోతా ఉంది వస్తూ ఉంది. ఫలితాలు ఆపేయండి. ఇక ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఉద్యోగ పరీక్ష ఫలితాలను నిలిపివేయాలి. ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ప్రభుత్వ కార్యాలయాలు మొత్తానికి ముట్టడి చేపడతాం. ఇక ఎంఆర్ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మొత్తానికి ఫలితాలు ఆపేయండి అని చెప్తున్నటువంటి మందకృష్ణ మాదిగన. ఇక అట్లాగైపోతే కాంగ్రెస్ పరువు బోర్డు పేరుతో దగా చేస్తూ ఉన్నారట. కాంగ్రెస్ పసుపు బోర్డు పేరుతోని దగా చేస్తూ ఉన్నదంటూ దళారీల మోసాలకు అడ్డుకట్ట వేయాలి అంటూ నిజామాబాద్లో రైతులు మొత్తానికి ధర్నాకు దిగినటువంటి అంశం. ఇక మిలియన్ మార్చ్ యాదిలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఇక అపూర్వ ఘట్టం. మిలియన్ మార్చ్కు నేటితో 14 ఏళ్ళు. 2011 మార్చి 10న మిలియన్ మార్చ్. ఇక నాటి ఘట్టాన్ని గుర్తు చేసుకున్న కేటీఆర్, హరీష్ రావు. ఇక తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ముఖ్యమైనటువంటి మలుపు అంటూ ఇక చెప్తున్నటువంటి అంశాలు. ఏ వార్ ఆఫ్ లవ్ జగ్గారెడ్డి మొత్తానికి
జగ్గారెడ్డి మాటలు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి తీరు ఇక బబ్రా జమానం భజగోవిందం. రేవంత్ రెడ్డి తీరు ఎట్లా ఉన్నదంటే బబ్రా జమానం భజగోవిందం అన్నట్టు ఉన్నదట. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేస్తున్నటువంటి అంశం. ఇక సీఎం ఢిల్లీలో తెలంగాణ పరువు తీశారు, కేవలం నెలకు 500 కోట్లు లేవన్నారు. ఇక ఉద్యమంలో ఎలాంటి పాత్ర లేని వ్యక్తి రేవంత్. ఇక గడిచిన 15 నెలల్లో 1,52,918 కోట్లు అప్పు తీసుకొచ్చారు. మొత్తానికి 1,52,918 కోట్లు ఒక్క సంవత్సరంలోనే తీసుకొచ్చారు, గడిచిన సంవత్సరంలో. మరి డబ్బులన్నీ ఎటు పోయినాయి? ఎక్కడేం పని జరగలే, ఎక్కడేమి ఇయ్యలే. ఇక కేసీఆర్ తెచ్చిన అప్పులు పూర్తి లెక్కలు చెబుతాము. ఇక ప్రతిపక్ష నేతలు 1,50,000 కోట్లు అప్పులకు లెక్క చెప్పగలరా? శ్వేతపత్రం విడుదలకు ఎమ్మెల్సీ కవిత మొత్తానికి డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. కేసీఆర్ 4 లక్షలు అప్పు చేసిండు అంటే కేసీఆర్ అప్పు చేసిండు 10 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిండు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 1,58,000 అప్పు చేసిరట. 1,50,000 అప్పు. మరి ఈ 1,50,000 అప్పు మరి ఏడబెట్టిరా? 1,50,000 అప్పు చేసి పెన్షన్స్ పెరగలే, ఉద్యోగాలు లేవు, రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏది లేదు. మరి డబ్బులన్నీ ఇటు పోయినాయి. ఏడ పోయినాయి డబ్బులు?